తెలంగాణ ప్రజలను మభ్యపెట్టిన మార్పు ఇప్పుడు రాష్ట్రాన్ని గోసపెడుతున్నది. అడ్డగోలు హామీలతో ఏమార్చిన మార్పు ఇప్పుడు రాజధాని నగరం పాలిట శాపంగా మారింది. హైదరాబాద్ ప్రజాపాలన పేరుతో గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి హైదరాబాద్ను 2 నెలల్లో మురికి కూపంగా మార్చారు. కేసీఆర్ పాలనలో విశ్వనగరంగా తలుక్కుమన్న హైదరాబాదు ఇప్పుడు ప్రపంచంలోని మురికి నగరాలతో పోటీ పడుతున్నది. ఒకప్పుడు అవార్డులు రివార్డులు సాధించినటువంటి హైదరాబాదు నేడు ప్రపంచంలోని డర్టీ సిటీల జాబితాలో 18వ స్థానంలో నిలిచింది. 2 నెలల్లో నగరాన్ని ఇంత దిగజార్చినటువంటి ఘనత మున్సిపల్ మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది. తాజాగా ప్రతిష్టాత్మక రాడికల్ సర్వే సంస్థ ప్రపంచంలోని టాప్ 20 డర్టీ సిటీస్ జాబితాను విడుదల చేసింది. రాడికల్ సర్వే నివేదికతో రేవంత్ రెడ్డి అసమర్థత బట్టబయలైంది. మురికి కూపంగా చెత్త కుప్పల నిలయంగా హైదరాబాద్ను విధ్వంసం చేసినటువంటి రేవంత్ సర్కారు మరోవైపు తెలంగాణ రైజింగ్ పేరుతో సదస్సులు నిర్వహిస్తున్నది. నవిపోదురుగాక నాకేమీ సిగ్గు అన్నట్టుంది రేవంత్ రెడ్డి తీరు. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనలో హైదరాబాదు ప్రజలు రోజురోజుకి మసిగబారుతున్నది. ప్రపంచంలోని అత్యంత చారిత్రక గొప్ప నగరాల్లో ఒకటైనటువంటి హైదరాబాద్ ఇప్పుడు చెత్త కుప్పల నగరంగా మారింది. బీఆర్ఎస్ పాలనలో క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలోని మోస్ట్ లివబుల్ సిటీస్లో ఒకటిగా నిలిచింది. కానీ కాంగ్రెస్ గెలిచిన 2 నెలల్లోనే నగరం పరిస్థితి తారుమారయ్యింది. నగరంలో అభివృద్ధి, పరిశుభ్రత, స్వచ్ఛతను రేవంత్ రెడ్డి సర్కారు గాలికొదిలేసింది. నగరంలోని వీధులన్నీ ఇప్పుడు మురికి కూపంలా మారాయి. వీధుల్లో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. ఒకవైపు ట్రాఫిక్ కాలుష్యం, మరోవైపు చెత్త పొంగిపొరుతున్నటువంటి మురుగుతో నగర పరిసరాలు మలినమైపోతున్నాయి. నగర వీధుల్లో కాలుష్యం తాండవిస్తున్నది. నాళాల్లో కాలుష్య కారకాలు చేరిపోయి ఎక్కడ చూసినా దుర్వాసన వెదజల్లుతున్నది. అందుకే రాడికల్ స్టోరేజ్ సంస్థ నిర్వహించినటువంటి గ్లోబల్ సర్వేలో హైదరాబాద్ నగరం డర్టీ సిటీల జాబితాలో చేరింది. గత బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగింది. వరుసగా 6 ఏళ్లు దేశంలో బెస్ట్ లివబుల్ సిటీగా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు గెలిచింది. కానీ అదంతా గతం. రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇప్పుడు హైదరాబాద్ ప్రపంచంలోని అత్యంత మురికి నగరాల జాబితాలో చేరింది. కాంగ్రెస్ అసమర్థ పరిపాలనకు ఇంతకు మించినటువంటి నిదర్శనం ఇంకేముంటుంది? ఒకవైపు ప్రపంచ ప్రఖ్యాత సంస్థల సర్వేలు ఇలా ఉంటే, మరోవైపు రేవంత్ రెడ్డి మాత్రం నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నాడు. మురికి కూపంగా మారిన హైదరాబాద్ నగర శివార్లలో తెలంగాణ రైజింగ్ పేరుతో సదస్సులు నిర్వహిస్తున్నాడు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నగరంలో కేసీఆర్ చేసినటువంటి పాలన పరంగా దానికి సంబంధించినటువంటి చూసాము. ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశారు. ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వ టైంలో 10 ఏళ్లలో ఎంతో అభివృద్ధి విశ్వనగరంగా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ సర్కారులో ఉన్నటువంటి సర్కారుకి, బీఆర్ఎస్ సర్కారుకి దక్కినటువంటి సందర్భం మనం చూసాం.
కాంగ్రెస్ ఏలుబడిలో హైదరాబాద్ నగరం నరకమైంది. కట్టుకథలే తప్ప పెట్టుబడులు లేవు, కంపెనీలు కొలువులు లేవు, ప్రగతి అన్నది లేదు. ఇవన్నీ చాలా అన్నట్లుగా లాండ్ ఆర్డరు పడిపోయింది, క్రైమ్ రేటు పెరిగిపోయింది, విజిబుల్ పోలీసింగ్ లేదు, పెట్రోలింగ్ లేదు, ఆకతాయిల ఆగడాలు, అమ్మాయిలపై వేధింపులు ఎక్కువయ్యాయి. నగర నిర్వహణను పట్టించుకున్నటువంటి నాదుడే లేడు, పారిశుద్ధ్యం కనిపించట్లేదు, ట్రాఫిక్ అస్తవ్యస్తమయ్యింది. గత వర్షాకాలంలో నగరం చినుకుపడితే చిగురాటులా వణికిపోయేది. కొద్దిపాటి వర్షానికి నగర ప్రజలు గంటల తరబడి ట్రాఫిక్ నరకాన్ని చూశారు. 2 నెలల్లో ఒక్క ఫ్లైఓవర్కు కనీసం ప్లానింగ్ కూడా చేయలేదు రేవంత్ సర్కారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించినటువంటి ఫ్లైఓవర్లకు శంకుస్థాపన చేయడం తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదు. ఇప్పుడు ఒకవైపు ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ వ్యాపారానికి తెరతీశాడు. భూములను కాజేస్తూ ఢిల్లీకి మూటలు మోస్తూ నగర అభివృద్ధిని గాలికొదిలేశారు. అందుకే రేవంత్ పనితనం ఏంటో రాడికల్ సర్వేలో తేటతెల్లమైంది. కేసీఆర్ పాలనలో గ్లోబల్ సిటీగా ఎదిగినటువంటి హైదరాబాదు ఇప్పుడు రేవంత్ దెబ్బకు మురికి నగరంగా దిగజారింది.